ప్రమాదాల బారి నుండి ప్రాణాలను కాపాడుకునేందుకు ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పాలకుర్తి ఎస్ఐ దూలం పవన్ కుమార్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని గులాబీ పువ్వును అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాజిరెడ్డి, కానిస్టేబుల్ రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధరించండి, ప్రాణాలను మీరు రక్షించుకోండి, కుటుంబాలను మీరు ఎవరిని గడుస్తుంది. ఏం చేయాలి? సో చెప్పేది నేను చెప్పాలి. రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా మా వంతు బాధ్యతగా మేము ఎప్పుడు బైక్ నడిపినా హెల్మెట్లు తప్పనిసరిగా వాడతాము. అంతా కూడా ఎవరి కోసం? హెల్మెట్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, లేకపోతే మాత్రం పట్టుకుంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించి బాడీకి ఎక్కడ దెబ్బ తగలేదు. చెట్టు మాత్రమే ఎదురైంది, బయట కాదు, ఇంటర్నల్ మనిషి బాగానే ఉన్నాడు. కనీసం ఒక బ్లడ్ చుక్క కూడా మనిషి బ్లడ్ చుక్క కూడా కాలేదు, కానీ మనిషి చనిపోయింది. ఎందుకు చనిపోయిందో చెప్పండి. కేవలం హెడ్కి తగిలింది, హెడ్ పైన ఇంజురీ ఏం కాలేదు, కానీ లోపల ఉన్నటువంటి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. అంటే ఇంటర్నల్గా డ్యామేజ్ అయ్యి హెడ్ అనేది ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి బ్రెయిన్ పై ప్రెషర్ పడిపోయి బ్రెయిన్ డెడ్ అయ్యింది. సో ఆ వ్యక్తి చనిపోయింది. దానివల్ల ఏమైందంటే అదే కనుక ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా కొంచెం బ్రతికే అవకాశం ఉంటుంది. అంటే అతని నిండు జీవితాన్ని ఒక హెల్మెట్ దానం చేసినట్టే కదా, హెల్మెట్ పండుగ పెట్టినట్టే కదా. హెల్మెట్ విలువ ఎంత? 500. మంచి హెల్మెట్ కూడా 1000 రూపాయలు. అంటే మీ ప్రాణం ఖరీదు 1000 రూపాయల కంటే చాలా తక్కువ. అంతేనా? అంతేనా? ప్రాణం ఖరీదు 1000 రూపాయల కంటే తక్కువనా?